రసమయి బాలకిషన్ ఆరోపణలను ఖండించారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కమిషన్లు తీసుకోవడం రసమయికి అలవాటని కౌంటర్ ఇచ్చారు. ఆరోపణ చేయడం కాదు, ఆధారాలు బయటపెట్టాలంటున్న కవ్వంపల్లితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. బాగా ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ నొక్కేస్తున్నారని మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నాడు. ఇందులో వాస్తవం ఏంటంటే ఆయన చేసిన అలవాట్లన్నీ నాకు రుద్దుతూ ఉన్నాడు. ఆయన ఎన్ని చెక్కులు చేసినాడో మేము అప్పుడు సాక్ష్యాలతో నిరూపించినాము. ఈరోజు కూడా మళ్ళీ ఆ లిస్ట్ పెడతాము. ఆయనకు ఏది చేతగాక దసరా నుండి మొదలుకొని దసరాలో రావణ కాష్టానికి చందాలు వసూలు చేసినారని ఆయన చేసిన అలవాటు అది. ఎస్ఐల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర చేసినటువంటి అలవాటు నాకు రుద్దుతూ ఉన్నారు. ఒక్క పైసా నిరూపిస్తే దాంట్లో నేను ఇన్వాల్వ్ కూడా కాలేదు. రెండవది, మొన్న నేను ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్ మానకొండూరుది, ఈయన పైసలు తీసుకొని ఒక గబ్బు పందులు కూడా పడుకోనటువంటి బంగ్లాలో పిల్లలను పెట్టి పిల్లలంతా అసలు అక్కడి నుంచి స్కూల్లో నుంచి మేము ఈ స్కూల్లో చదవమని పోతే నాకు వాట్సాప్ మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చూసుకొని ఆ స్కూల్ పోయి ఆ పరిసరాలను చూసి ఇమ్మీడియట్గా మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఇన్ఫామ్ చేసి కమిషనర్ సైదుల్ గారికి చెప్పి ఒక మంచి బిల్డింగ్ చూడండి అమ్మా, తప్పకుండా మారుద్దామని చెప్తే మంచి బిల్డింగ్లోకి మార్చడం జరిగింది. ఆ గత ప్రిన్సిపాల్ ఎవరైతే ఇప్పుడు కృష్ణమోహన్ గారు ఉన్నారో ఆయన మరీ 10 సార్లు అడిగితే ఆయనను ట్రాన్స్ఫర్ చేసినారు ఈ స్కూల్ బాగలేదని. ఆ కమిషన్లు ఆయన తీసుకుని నాకంట కడితే నేనెక్కడి నుండి పోతూ మంచి స్కూల్ ఈరోజు బిల్డింగ్స్ చూస్తే మీరు పరేషాన్ అవుతారు. ఒక అప్పుడున్న బిల్డింగ్కు ఇప్పుడున్న బిల్డింగ్కు అంటే మీకు ఒక మంచి పేరుంది, మంచి డాక్టర్ అనే పేరుంది. కరీంనగర్లో కానీ హైదరాబాద్లో కొన్ని మీకు మీరు పార్ట్నర్షిప్లో హాస్పిటల్స్ నడిపి పేషెంట్ లేకపోయినా డబ్బులు తీసుకున్నాడని మరో ఆరోపణ చేస్తున్నాడు. వీటి మీద ఆధారాలు ఉన్నాయని బయట పెడతా అంటున్నాడు. మీరేమంటారు? ఖచ్చితంగా ఇద్దరం కలిసి నువ్వు చేసిన ఆరోపణకు సరి అయినదైతే ఇద్దరం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఆధారాలతో రా, నువ్వు చేసిన అవినీతిని అక్రమాలను నేను బయట పెడతా. నా ఏమన్నా ఉంటే చెప్పు, రాజకీయాలకు శాశ్వతంగా రిజైన్ చేస్తా, ఈ ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేస్తా. ఎప్పుడు కానీ ఈరోజు కూడా నువ్వు 6 కోట్లు అన్నావు కదా, నువ్వు వదిలిపెట్టిన 3 సంవత్సరాల చెక్కులన్నీ తీసుకొచ్చి వారికి ఇచ్చి ఎవరైతే దొరకకపోతే మళ్ళీ సీఎం ఆఫీస్లో రిటర్న్ చేసిన క్యారెక్టర్ నాది. నీలాగా 6 కోట్లు ఎక్కడ వచ్చినాయి? 2 కోట్ల ఎల్ఓసీలు, 2 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్లు, 4 కోట్లు. అది మరి ఎల్ఓసీలు ఎవరికి ఇస్తారో ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు నా గురించి మాట్లాడితే ఎట్లా? ఎల్ఓసీ అనేది ఆయన పీరియడ్ల నుండే ఒకే నిమ్స్ హాస్పిటల్కే ఇస్తారు. అది కూడా తెలియకపోతే వాడు పాడు తప్పితే ఎవరికైనా ఎల్ఓసీ ఇప్పిస్తే కదా ఎల్ఓసీ గురించి తెలిసేది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మానకొండూరు రాజకీయం అంతా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలతో కొనసాగుతుంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సవాల్ చేస్తున్నారు. ఆధారాలు ఉంటే రండి, అలాగే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేసుకుని విచారణ కూడా చేపిస్తామని చెప్తున్నారు. కెమెరా రతన్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.